ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి కనబరచాలని ప్రముఖ రచయిత టిఎస్ కృష్ణమూర్తి సూచించారు. నేడు మదనపల్లె పట్టణంలో శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ మదనపల్లె అధికారి వసంత కుమారి, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు చెందిన రచయితలు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్యంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి లేదని, ఇది చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబరచాలని సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కవి సమ్మేళనం జరుగుతోంది. మదనపల్లి రచయితల సంఘానికి చెందిన కవులు, ఇంకా ఇతర కవులు, రచయితలు ఇక్కడ కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కవిత, పద్యము, పుంగనూరు నుండి కూడా హసీనా బేగం అనే ఒక రచయిత వచ్చున్నారు. వీరందరూ కలిసి పుంగనూరు నుంచి గాయత్రి అనే ఒక రచయిత కూడా వచ్చున్నారు. ఇక్కడి వారు, బయట ఊళ్ళ నుంచి వచ్చిన వారు అందరూ ఇక్కడ కవితాగానం చేస్తారు. వాటిని వీలు వెంబడి గ్రంథస్థం చేసే ప్రయత్నం కూడా చేస్తామని అనుకుంటున్నాము. ఇప్పుడు పివి ప్రసాద్ గారు తమ పద్యాన్ని వినిపిస్తారు. శారదాదేవి నిలయమే గ్రంథాలయము, జ్ఞానజ్యోతిని వెలిగించే గ్రంథాలకు నెలవైన దేవాలయము, మనోవికాసానికి పఠనాలయము, ఉన్నతులుగా ఎదిగే సరస్వతి నిలయము, ఆదర్శ జీవనము, ఆలోచన సరళికి నిదర్శనము గ్రంథాలయము, విజ్ఞాన సంపద నొసగి సంస్కారము సత్పురుషులుగా నిలిపే దేవాలయము, విజ్ఞాన సంపద నొసగి సంస్కారము అలవచ్చు ఆనంద నిలయము, ఆజ్ఞానపు చీకటిని అంధకారమును పాలదోలి అఖండ జ్యోతి, మానవ చైతన్యానికి సహజ ఉన్నతికి దారి దీపము, సామాజిక ప్రజా సంప్రదాయాలకు నిలువుటద్దము, దేశభక్తుల వీరగాథలకు సజీవ శిల్పము గ్రంథాలయము, శాస్త్రవేత్తలకు, మేధావులకు, కవులకు స్ఫూర్తి ప్రదాత ఈ గ్రంథాలయము, మానవ మనుగడకు సకల గ్రంథాల భాండాగారమే గ్రంథాలయము, భక్తిపూర్వక ప్రబంధాలు, సుప్రసిద్ధుల జీవిత గాథలు నెలవైన దివ్య మందిరము గ్రంథాలయము, బాల సాహిత్యము, పురాణ గాథలందించు దివ్యధామము గ్రంథాలయము, దైవమే కొలువున్న పవిత్ర స్థలము ఈ గ్రంథాలయము. పద్యం గుర్రం వ్యాసవాద రాసినటువంటిది. సత్యహరిశ్చంద్ర నాటకానికి దాన్ని అన్వయించుకున్నాను. కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలంబు స్థిరమై
స్థిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా ఏరికి ఏసరికే పోటు విధించునో విధి అది అవశ్య ప్రాప్తము దాని నెవ్వారు తప్పించెదరు ఏదో ఉన్నవాడనని గర్వం